హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే మండే స్పెషల్ ఏంటిదంటే మా ఇంట్లో పుదీనా పచ్చడి అండి. పుదీనా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్లో పెరుగు చారు, అప్పడము, పెరుగు మిరపకాయ దాంతో కలుపుకొని ఒక డ్రై కర్రీ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫీవర్లో చేసుకుంటే నోరంతా చేదు చేదు అనేది పోతుంది. టేస్ట్ అంతా బాగుంటుంది పుదీనా చట్నీ. మీరు మీ ఇంట్లో అయితే ట్రై చేయండి, డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రాసెస్ చూసేద్దామా. అయితే ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని నువ్వులు అయితే మంచిగా రోస్ట్ అయితే చేసుకున్నాను, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అండ్ పచ్చివాసన అయితే పోవాలా. ఇక్కడ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయితే అయిపోయింది. సైడ్లో అయితే తీసేసుకున్నాను. అండ్ తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర అయితే కంపల్సరీ అండి. జీలకర్ర ఉంటే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది, డైజెషన్ బి బాగా అవుతుంది మనకు. దీన్ని మంచిగా రోస్ట్ చేసుకొని సైడ్లో అయితే పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్, నేనైతే ఇక్కడ రఫ్లీగా అయితే చాప్ చేసుకున్నాను ఆనియన్స్. దీన్ని అయితే మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై చేశాను. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ బి యాడ్ చేసుకోండి, ఎందుకంటే చేదు మనకు రాకుండా. చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడేమో ఎల్లిపాయలు అండి. ఎల్లిపాయలు కంపల్సరీ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ పుదీనా తొక్కులో. ఇదైతే వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి అయితే కొంచెం స్పైసీగా బాగుండాలని, టేస్ట్ అద్దరిపోతుంది స్పైసీ ఉంటే. అండ్ ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి బాగా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ చింతపండు మంచిగా కడిగి దీన్ని మంచిగా ఇందులో వేసి ఫ్రై అయితే చేసేసాను. చూస్తున్నారు కదా, మొత్తము వాటర్ మనకు ఇంకిపోవాలా. వాటర్ అయితే ఉండొద్దు అసలు మనకు. మనం వేసిన ఆయిల్ కొంచెం మనకు కనిపించాలా. అండ్ మొత్తం వేసినాక అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం అంత ఆయిల్ వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, నేను ఇక్కడ స్టెమ్స్ తోటి అయితే వేసానండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడనేమో ఫ్రెష్ కొత్తిమీర, ఇది మా గార్డెన్లో అయితే వచ్చింది. అది వేసి అయితే చేశాను ఈరోజు తొక్కు. చూస్తున్నారు కదా, పుదీనా ఎంత ఫ్రెష్ ఉంది. పుదీనా ఫ్రెష్ తీసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తొక్కు బాబా చెప్పలేము, చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇలా అంతా పుదీనా కొత్తిమీర మంచిగా దగ్గర అయ్యాక అండ్ ఈ ఉల్లిగడ్డ చింతపండు అవంతా వేసి మళ్ళీ మంచిగా అయితే కలుపుకున్నాను ఒక 5 minutes, మొత్తం వాటర్ డ్రై అయ్యేలాక. చూస్తున్నారు కదా, ఎంత స్పైసీ ఉంటే అంత మంచిగా ఉంటుందండి. అండ్ దాని తర్వాత ఎక్కడనేమో నువ్వులు జీలకర్ర మంచిగా ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నాక ఇది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అది ఉంది కదా, అది వేసి మంచిగా మిక్సీ అయితే కొట్టేశాను. నాకైతే స్మెల్ చూడంగానే ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తినాలా అని అయితే ఆశ అయితే ఉండే. అయితే అన్నం నాకు ఇక్కడ రెడీ అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలా నేనైతే తొక్కు పెట్టుకొని ఇలా పెరుగు మిరపకాయ పెట్టుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అప్పడం అయితే చెప్పలేమండి. మీరు మీ ఇంట్లో అయితే డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే